హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ ప్రభుత్వం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ సంక్రాంతి సెలవులకు ప్రభుత్వం అయితే భారీ మార్పులు అయితే చేసింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో పాటు స్కూళ్లు, కళాశాలలకు సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవు ప్రకటించింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని విద్యా సంస్థలకు హెచ్చరించింది. అయితే ఏపీలో సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి జనవరి 16 వరకు సెలవులు ఉంటాయని అనుకున్న ఆ తర్వాత మార్పు జరిగింది. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తిరిగి 19వ తేదీన స్కూళ్లు తెరవాల్సి ఉంటుంది. ఈసారి జనవరి 13 రెండవ శనివారం, 14వ తేదీన ఆదివారం భోగి, జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగలు ఉన్నాయి. 2 రోజులు సాధారణ పబ్లిక్ హాలిడేస్ రావడంతో 18 వరకు సెలవులు పొడిగించినట్లు తెలుస్తుంది. సెలవు దినాల్లో ఏ స్కూలు యాజమాన్యం కూడా తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగనే మరోవైపు తెలంగాణలో కూడా సంక్రాంతి సెలవులు ఈ నెల 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రకటించారు. ఉద్యోగం, చదువు రీత్యా తెలంగాణలో ఉంటున్న వాళ్ళు సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లు పండుగ రోజుల్లో కూడా తెరిచి పరీక్షల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ఈ తరహా స్కూళ్లను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చూశారు కండి, మొత్తం మీదుగా ఏపీలో సంక్రాంతి సెలవులో స్వల్ప మార్పులు అయితే తీసుకొచ్చారు. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తిరిగి 19వ తారీఖున స్కూళ్ళు అయితే ఉంటాయని చెప్తున్నారు. అయితే ఈసారి జనవరి 13వ తారీఖున రెండవ శనివారం, 14వ తారీఖున ఆదివారం, అలాగే భోగి అయితే సోమవారం 15వ తారీఖున అయితే వచ్చింది. అయితే ఈ 2 రోజుల పాటు సాధారణ పబ్లిక్ హాలిడేస్ అయితే వచ్చాయి, శని ఆదివారాలు. అందుకని 18వ తారీఖు వరకు అయితే సెలవులను పొడిగించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారు కండి, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను.